என்று சொன்னால் பிசாசி பள்ளு அடைக்கிற கல்லு. ஆகவே நம்முடைய வாழ்க்கையிலே அல்லேலூயா என்ற வார்த்தை சொல்றதுக்கு பின்மாறி போகக்கூடாது. கர்த்தர் நல்லவர், அவருடைய கிருபை என்றும் உள்ளது. இந்த நேரத்தில் அருமையான தேவனுடைய தாசன் எவ்வளவோ பாரப்பட்டு செலவழித்து பிரயாசப்பட்டு அதிசயமாக இந்த புரோகிராம் நடத்தி கொண்டு வருகிறார். ஹல்லேலூயா, ஹல்லேலூயா. கர்த்தர் நல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது. அவர் వల్లమయ్యుల దేవనాగి ఇருந்து ఇదివరై నడుతున్నారు. పిల్లలు అంత చక్కగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు. ఇదంతా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మంచి సమయం. హల్లెలూయా. ఎందరికో ఈ సమయం లేదు. ఆ చిన్న చిన్న పిల్లలు చక్కగా డ్యాన్స్ వేసి మంచిగా వాళ్ళు పాడారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు దేవుడు యొక్క క్రిస్మస్ ఈ పండుగ ఈ యొక్క సమయాన్ని దేవుడు ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా నడిపించాడు. అందులకై దేవునికి స్తోత్రం. మనమందరం ఇక్కడ కూడి ఉన్నది దేనికంటే మనకందరికీ తెలుసు. స్తోత్రం. 2025వ సంవత్సరాలకు ముందు అద్భుతకరమైనటువంటి అనుభవంతో యేసు ప్రభువారు మానవ కోటిని రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. దేవునికి వాక్యములో మనం చదువుతున్న లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ విధంగా మనం యొక్క దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే అద్భుతకరమైన నిజమైనటువంటి మాటలు కోకొల్లలుగా ఉన్నాయి. 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. దానికి ముందుగా 9వ వచనం కూడా చదువుకుందాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. పరలోకము నుంచి దేవుని దూత దిగివచ్చాడు. దిగివచ్చిన దూత ఏదో అవసరం లేని మాటలు అవి ఇవి చెప్పలేదు. ఏం చెప్పాడంటే ప్రజలందరికి అవసరమైన మాటలు చెప్పాడు. ప్రజలందరికి అవసరమైన మాటలు. ఏ మాటలు అవి? ఓ మటన్ బిర్యానీ ఇస్తానని చెప్పాడా? లేదే ఏదో నీకు 1 ఎకరం పొలం ఇస్తాను, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ నీకు ఇస్తానని చెప్పాడా? ఆయన చెప్పినటువంటి మాటలు పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దేవదూత పలికిన మాటలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం చెప్పండి. మనసు పడుతుంది, చలిగా ఉంది. అయినను దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వినియోగపరచుకోవాలి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. చలి అంతా అట్రాసులు అక్కడ మెట్రాసులు వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 11వ వచనంలో చూస్తూ ఉన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. అందరం చెబుదాం. దావీదు పట్టణమందు నేడు, అందరం చెబుదాం, అందరం కలిసి చెబుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. అందుకే మనం కూడి ఉన్నాం. అందుకే ఈ విధంగా వేల రూపాయలు ఖర్చు పెట్టి చక్కని ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాం దీని యొక్క
సెటప్ అంతా సరిగా లేనందువలన ఆ యొక్క సేవకుడు పడ్డ కష్టం ఎంతంటే, ఇప్పుడు లాస్ట్లో లేటుగా వచ్చిన వారికి తెలియదు. ఆయన ఫస్ట్లో చెప్పాడు, ఈ సెటప్ సరిగా సెట్ కాకుండా ఉండుట వలన ఈ స్టేజీ పైనే మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. వింటాడా ప్రార్థన? తప్పనిసరిగా వింటా. ప్రార్థన కన్నీరు గార్చి ప్రార్థన చేసి అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి ఏమైంది? మొత్తం సెటప్ అంతా అయిపోయింది. లైటింగ్ అంతా హల్లెలూయా, ఈ లైటింగ్ అంతా అద్భుతకరంగా వచ్చేసింది. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి దేవుని దాసుడు ఆశించినటువంటి ఆయన యొక్క ఆశ ప్రకారంగా ఈ చక్కని ఈ పండుగ కూటాన్ని అద్భుతకరంగా దేవుడు జరిపించాడు. అందులోకై స్తోత్రం. దీని మొత్తానికి కారకులు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. మన కొరకు పుట్టినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఆయన విడవక ఎడబాయిక ఆయన హత్తుకొని ఇచ్చినటువంటి మహా గొప్ప సంతోషకరమైన ఆ మహా గొప్ప రక్షణను సొంతం చేసుకుని ప్రభు యొక్క నామమును మహిమపరచుచు శేష జీవితాన్ని దేవునికి అంకితం చేసి ఆయన రాకడకు సిద్ధపడి ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో పాటు అందరం పరలోకం వెళ్ళి పరలోకముల ఆహ్లాదకరంగా జీవించుదాం. దేవుడు మన ప్రియులు దేవుని దాసులు దావీదు గారిని స్తోత్రం హల్లెలూయా ఆ పేరుకు తగ్గటువంటి మహా గొప్ప అనుభవాలు దావీదు గారులు డేవిడ్ గారులు ఉన్నవి. స్తోత్రం. చిన్న పిల్లవాడే దావీదు. చిన్న పిల్లవాడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆయన అన్నల దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క అన్నల దగ్గరికి వచ్చినప్పుడు తనకుండా వచ్చినటువంటి సంతోషం, తనకు వచ్చిన ధైర్యం ఏంటంటే అంత గొప్ప ధైర్యం. సున్నత లేని వాడిగా నీవు ఉండి సున్నత చేయబడ్డటువంటి దేవుని జనాంగాన్ని దూషించడానికి నీకెవడిచ్చాడు అధికారం అని ఒక చిన్న బాలుడు. హల్లెలూయా. స్తోత్రం. ఆ బాలుడు వెళ్ళి అద్భుతకరంగా ఆ యొక్క దేవునికి బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క గొలియాతుని హతమార్చాడు. 6 మూరల జానెడంట. 6 మూరల జానెడంటే ఒక మూర 1.5 అడుగు వేసుకున్నా 6 మూరలకి 9 అడుగులు. జానంటే 1 అడుగు. 10 అడుగులు ఉన్నటువంటి 10 అడుగులకు పైన ఉన్నటువంటి ఆ గొలియాతుని ఇది దావీదు గారు లాగా ఓ చిన్నవాడిగా పొట్టివాడిగా వెళ్ళి బాలుడిగా వెళ్ళి ఏం చేశాడు? ఒకే ఒక నున్నని రాయి మనం నున్నగా మారాలి. అప్పుడే లోకాన్ని పాపాన్ని శాతాన్ని జయించగలం. హల్లెలూయా. అద్భుతకరమైన జయాన్ని దేవుని జనాంగానికి దేవుడు దావీదు తీసుకుని వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దినాలు ఉన్నటువంటి ఈ దావీదు గారు అద్భుతకరంగా ఈ ప్రాంతం అంతటికి ఈ మహా గొప్ప రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ కలిగే మహా గొప్ప సంతోషాన్ని నిజంగా వచ్చిన వారికి అందరికీ సంతోషమే, దూరంగా ఉన్న వారికి అందరికీ సంతోషమే. ఇది పిల్లలు ఇక్కడ డాన్స్ చేసి పాడుతూ ఉంటే అక్కడ పిల్లలు ఏమి గంతులు వేస్తూ ఉన్నారంటే స్టేజీ ప్రక్కనే గంతులు వేసి అంతగా సంతోషపడ్డారు. ఈ సంతోషం అంతా ఈ ప్రాంతంలో ఉన్నవారు పొందుకోవడానికి ఈ ప్రాంతానికి దేవుడు ఒక గిఫ్ట్గా దేవుని సేవకుని దావీదు గారిని దేవుడిచ్చాడు. మీరందరూ ఈ దావీదు గారిని వాడుకోండి. ఆయన ద్వారా మహా గొప్ప సంతోషాన్ని యేసుక్రీస్తు ఇచ్చే సంతోషాన్ని పొందుకొని సంతోషించండి. దేవుడు మనకందరికీ అలాంటి భాగ్యమును అనుగ్రహించునుగాక. ఆమేన్.